హాయ్ అండి, వెల్కమ్ టు అమృత టెలి జర్నీ. అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే చాగంటి కోటేశ్వరరావు గారు అయితే ఇక్కడికి వస్తున్నారండి. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు. దానికోసం అయితే మేము ఇక్కడికి వచ్చాము. మాకు చాలా దగ్గరలో ఆయన వచ్చారు. అందుకని ఇలాంటి అవకాశం మళ్ళీ అలాంటి ఒక ప్రవచనకర్త అంత మంచి మాటలు అలా మనం మళ్ళీ వినాలంటే అసలు అంత ఈజీ కాదండి. అందుకని ఈరోజు ఇక్కడికైతే మేము వచ్చాము. అలాగే స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. అలాగే ప్రోగ్రామ్ అయితే జరుగుతుందండి. అన్నమయ్య కీర్తనలు పాడుతున్నారు స్టేజ్ పైన అయితే. వచ్చేసరికి చాలామంది ఫిలప్ అయిపోయి ఉన్నారండి. అప్పటికే అన్నమయ్య కీర్తనలు పాడుతున్నారు. ఇలా కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా వస్తారని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారండి. చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అన్నట్టుగా అసలు అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. చూస్తున్నారు కదా అందరూ ఎంతమంది వచ్చారు. చెప్పిన టైం కన్నా ముందుగానే వచ్చి కూర్చుని ఉన్నారు అందరూ కూడా. అలా ఇంకా వస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం అంత తొందరగా మనకి రావాలంటే కుదరదండి. దగ్గరలో మనకు వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి మనం ఇలాంటివి ప్రవచనాలు వినాలి అంటే కూడా మనకి అన్ని వేళలా కుదరదు. కాబట్టి మన దగ్గరలో వచ్చినప్పుడు మనము ఇలాంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఈ పిల్లలు కూడా చూస్తున్నారు కదా, ఈ వాళ్ళు నాట్యం చేశారండి. మేము వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది. సో వచ్చారండి. చాగంటి గారు వచ్చారు. అందుకే అందరూ లేచి నిల్చున్నారు. మీకు స్క్రీన్ పైన చూపిస్తాను నేను. అదిగోండి వచ్చారు. పైన పూజ అయితే జరుగుతుందండి. వెంకటేశ్వర స్వామి అమ్మవారిలో విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అక్కడ పూజ అయితే చేస్తున్నారు. అయితే పూజ అయితే చేసిన తర్వాత ఆయన కూర్చున్నారు. చాగంటి గారు వచ్చిన వెంటనే ఒక్కసారిగా గాలి అలా వచ్చేసిందండి. ఇలా పవర్ పోయింది ఇక్కడైతే. ఇప్పుడు అదైతే సెట్ చేస్తున్నారు. ఆయన ప్రసంగం ఆగిపోయింది. స్టార్ట్ చేసిన వెంటనే ఇలా జరిగింది. అప్పటికే గాలి ఆయన వచ్చిన వెంటనే ఇంకా ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చేంజ్ అయిపోయిందండి. నిజంగా లైవ్గా అలాంటిది ఒక ఎక్స్పీరియన్స్ చేశాను. రావడంతోనే వాతావరణంలో అంతా కూడా ఒక్కసారిగా మార్పు చూస్తున్నారు కదా. చాలా గాలి వేస్తుంది. అలాగే పవర్ పోయింది. అది సెట్ చేస్తున్నారండి. స్టేజ్ దగ్గర మాత్రమే పవర్ ఉంది. ఇప్పుడు పవర్ అయితే వచ్చింది కానీ మళ్ళీ ఒకవైపున సౌండ్ అయితే రావట్లేదు. చిన్నగా ఒకవైపుగా మాత్రం వస్తుంది. వెంటనే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయిందండి. సో మేమున్న దగ్గర లేదు, ఆ ఫ్రంట్లో అంతా కూడా వర్షం పడుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మేము కూర్చున్న దగ్గర పడట్లేదండి. అలా ఒక్కొక్క చినుకు అలా గాలికి ఎలా పడుతున్నట్టుంది అంతే. ఇక్కడ మేము అందరు కూర్చునే ఉన్నారు. ఈ ఫ్రంట్లో మాత్రం చూస్తున్నారు కదా వాతావరణం ఎలా అయిపోయింది ఒక్కసారిగా. సో అందరూ కూర్చోలేక ఇంకా చాలా ఎక్కువ పడుతుందండి. అందరూ లేచి ఇలా సైడ్కి వెళ్ళిపోయారు కాసేపు. తర్వాత మళ్ళీ తగ్గిన తర్వాత ఇంకా వచ్చేసారండి. చూస్తున్నారు కదా మొత్తం తడిచిపోయాయి అక్కడ. పాపం ఇంకా తడిచిపోతున్నారని లేచి ఇంకా సైడ్లో అలా సైడ్ స్పేస్ ఉంది, అక్కడికైతే వెళ్ళిపోయారు. ఇంకా మైక్లో చెప్తూ ఉన్నారు, తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తగా మెల్లగా వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇలా కాసేపు అయితే ఇలాగ ఆటంకం జరిగిందండి. వాతావరణంలో ఒకసారిగా మార్పు అనేది కనిపించి నిజానికి పరబ్రహ్మవాచకం. రామ అంటే తత్, మ అంటే త్వం, రా మ మధ్యలో అందులోనూ ఇందులోనూ ఇది తత్వం అసి తత్వమసి మహావాక్యమునే రామ అన్న అక్షరం కింద
ఇచ్చాడు వశిష్ఠ మహర్షి. తత్త్వము అసి, అది ఇది అయి ఉన్నది. నేను ఎప్పుడు పాపం చేస్తాను? నా చూపుడు వేలు చూపిస్తే పాపం చేయగలను. సర్వసాధారణంగా 5 వేళ్లలో ముందుకు వచ్చేది ఈ వేలు ముందుకు వస్తే మీరు అన్నాను అనుకోండి ఇలా అంటారు, నేను అన్నాను అనుకోండి ఇలా అంటారు. ఏ చైతన్యం ఉంటుంది. ఎవరైనా బాధపడ్డారనుకోండి, ఆ బాధ చూసి తట్టుకోలేని స్థితి ఏర్పడిందనుకోండి, అంతకన్నా గొప్ప హృదయం ఇంకొకటి లేదు. ఎందుకనంటే ఆయన ఇతర ప్రాణుల యొక్క బాధ చూసి ఆ బాధ తన బాధే అన్న స్థితిని పొందాడు. ఇది నీ పొందడం కన్నా ఇంకా గొప్ప ధర్మం లేదయ్యా అన్నాడు భీష్మాచార్యుల వారు మహాభారతంలో ధర్మాన్ని నిర్వచనం చేస్తూ. ధర్మాలలో కల్లా గొప్ప ధర్మం ఏది అని అడిగాడు ధర్మరాజు. తాతగారు శాంతి పర్వం చెప్పారు, అనుశాసనిక పర్వం చెప్పారు, నాకు ఇన్ని ఎక్కడ జ్ఞాపకం ఉంటాయి? ధర్మములకు తేలికైనటువంటి మాట నాకు చెప్పండి అని అడిగాడు. అడిగితే వెంటనే భీష్ముడు చెప్పిన మాట, ఒరులేవేమి నచ్చిన నరవర అప్రియము నీ మనమ్మనకవు, తానొరులకు నది చెయ్యకునుక పరాయణము పరమధర్మ పదముల ఎల్ల. ఎవరైనా నన్ను ఏదైనా అన్నారనుకోండి, ఏ మాట అంటే నేను బాధపడతానో, నాతో ఎట్లా మాట్లాడితే నేను బాధపడతానో అది నేను ఇతరుల పట్ల మాట్లాడకుండా, ఎవరు ఏది చేస్తే నేను బాధపడతానో అది నేను ఇతరుల పట్ల చెయ్యకుండా ఉండడం. అంటే దాని అర్థం ఏంటి? అన్ని ప్రాణుల యందు ఉన్న చైతన్యము ఒక్కటే. ఏది చేస్తే నేను బాధపడతానో అది నేను ఇతర భూతముల పట్ల చేయకుండా ఉండగలిగితే అంతకన్నా గొప్పతనం ఇంకొకటి లేదు. అటువంటి మృదు స్వభావమును ఇవ్వగలిగిన నామము రామనామం. ఇంత గొప్ప శక్తిని తీసుకెళ్ళి వశిష్ఠుడు ఏం చేశాడంటే 2 బీజాక్షరముల యందు నిక్షేపించేశాడు. నిక్షేపించి ఈ వీటికి నువ్వు గొప్ప జపం చెయ్యాలనో, స్నానం చెయ్యాలనో, లేదా శౌచమును పొంది ఉండాలి. తినేటటువంటి రాక్షసులు కానీ క్రూర మృగాలు కానీ తిరుగుతున్నాయని గుర్తు. లేకపోతే ఇటువంటి పక్షుల కూతలు వినపడవు. కాబట్టి ధనస్సు మీద చెయ్యి వేసి పట్టుకో, 2వ చెయ్యి కత్తి మీద పెట్టి నడు అంటాడు. తన గురించి కాదు, ముందు తమ్ముడు క్షేమం గురించి మాట్లాడతాడు. అసలు మీరు రామాయణం చదువుతుంటే, విశ్వామిత్రుడు చెప్తున్న మాటలు వింటూ ఉంటే, రాముడి యొక్క గుణములు చదువుతుంటే, అబ్బా ఏమి రాముడు, ఇట్లాంటి వాడు లోకంలో ఉంటాడా? ఇన్ని గొప్ప గుణాలా? అడుగు తీసి అడుగు వేస్తే ధర్మమా? మాట్లాడితే ఇట్లా మాట్లాడతాడా? అవతల వారికి సలహా చెప్తే అంత బాగా చెప్తాడా? మాటలో కాఠిన్యం ఉండదా? ఎప్పుడో 24,000 శ్లోకాల మొత్తం మీద రామాయణంలో ఆయన ఒక్కసారి తప్ప ఎప్పుడూ కఠినంగా మాట్లాడ్డా? తన శత్రువు ఎదురుపడినా కూడా అంత బాగా మాట్లాడతాడా? ఇంత బాగా మాట్లాడచ్చా? ఇంత మధురంగా మాట్లాడచ్చా మనిషి? తనకి భిన్నాభిప్రాయం ఉంటే వ్యక్తం చేయడానికి కఠినమైన భాష అక్కర్లేదు. తన అసమ్మతిని చెప్పడానికి ఇంత బాగా చెప్పచ్చా? సంయమనం కోల్పోకుండా మాట్లాడచ్చా అని మీకు రాముడు అదే పనిగా మనసులో తిరుగుతూనే ఉంటాడు. ఒక గుణం కాదు, నిజానికి 16 గుణాలు వాల్మీకి మహర్షి అడిగారు. మీరు రామాయణం చదివారనుకోండి, రామాయణంలోంచి మీకు తెలియకుండా అనేక గుణములు కనపడుతుంటాయి. 16 గుణములను ఆశ్రయించి కనపడతాయి. 24,000 శ్లోకాలలో ఆశ్చర్యం ఏంటంటే, రాముడు వీడు పనికిరానివాడు అని అనడు. ఎందుకనడు అంటే, ఈ సృష్టి చేసినది పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఒక ప్రాణిని సృష్టించాడు అంటే ఏదో ఒక ప్రయోజనానికి సృష్టించాడు. ఏ ప్రయోజనం లేకుండా ఏ ప్రాణి సృష్టింపబడలేదు. నేను వీడు పనికిరానివాడు అని అంటే ఈశ్వర సృష్టి మీద నేను తీర్పు చెప్పినట్టు. నేనెవరు నా మాట అనడానికి? ఒక్కరిని కూడా మీరు నాతో పనికిరానివాడు అని రాముడు అనడం. రాముడితో వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉండరు. రాముడితో వెళ్ళి అందరూ బతికారు. గుణములు ప్రధానం.
చెయ్యడు. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని ప్రకటనం చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అదే భగవాను సమస్త ప్రాణులను సృష్టించాడనుకోండి, సృష్టి చేసినప్పుడు బ్రహ్మ అని పేరు పొందుతాడు. ఆయనే రక్షణ చేశాడనుకోండి విష్ణువు. ఆయనే అన్ని ప్రాణులకు నిద్రనిచ్చినా జ్ఞానమిచ్చినా ఎన్ని జన్మలిచ్చినా తనని పొందలేకపోతే తానే మహాప్రలయంలో ప్రాణులను పొందేసిన హరుడు అని మెచ్చుకుంటాడు. ఆయనే ఉన్నదొక్కటే. అందుకే ఇంగ్లీష్లో గాడ్ అంటుంటారు. దట్ ఓమ్ని ప్రజెంట్ అండ్ ఓమ్ని పొటెన్షియల్ ఫోర్స్ విచ్ జనరేట్స్, ఆపరేట్స్ అండ్ డిస్ట్రాయిస్ ఈస్ కాల్డ్ ద గాడ్. గాడ్ అంటే జీ అంటే జనరేషన్, ఓ అంటే ఆపరేషన్, డి అంటే డిస్ట్రక్షన్. ఏది సృష్టించి నిలబెట్టి లయం చేస్తుందో దానికి బ్రహ్మమని పేరు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విగుడెవ్వడు వాడి విధమున మనుచు వెనుచు హేవాడుతుడై అంటారు భాగవతంలో. ఎవడు ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టిస్తున్నాడో, ఎవడు రక్షిస్తున్నాడో, ఎవడు లయం చేస్తున్నాడో, నాకు హాస్యం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, శృంగారసమైన కన్నులే చెప్పాయి. కన్నులు అడ్డు పెట్టుకుని అమ్మవారి పాతివ్రత్యాన్ని చెప్పారు శంకరాచార్య. ఎంత గొప్పగా చెప్పారంటే శ్రీ శృంగారజనే. ఇంకా ప్రవచనం అయితే పూర్తయిపోయిందండి. చాగంటి గారు బయలుదేరిపోయారండి. ఇంకా స్టేజ్ దిగిపోతున్నారు. మీకు స్క్రీన్ పైన చూపిస్తాను నేను. సో అందరూ ఆయన వెళ్ళిపోతున్నారు కదండి చాగంటి గారు. ఇలా నేను నిల్చుని చూస్తున్నారు అందరూ, అందుకని కనిపించడం లేదు సరిగ్గా. ఇంకా స్టేజ్ పక్క నుంచి ఆయన అయితే తీసుకుని వెళ్ళిపోయాక ఇంకా అందరూ బయలుదేరిపోయారండి. చూసారు కదా స్క్రీన్ పైన చూస్తే ఎంతమంది కనిపిస్తున్నారు. ఇంకా అందరూ ఎవరికి వాళ్ళు ఇంకా బయలుదేరిపోయారండి, వెళ్తూ ఉన్నారు ఇంకా అందరూ కూడా. అలాగే స్టేజ్ దగ్గరగా వెళ్ళానండి. ఇది ప్రవచనం స్టార్ట్ చేసే ముందు పూజ జరిగింది కదండి. ఇక్కడే స్వామి అమ్మవార్లకి పూజ అయితే చేసిన తర్వాత ప్రవచనం అయితే స్టార్ట్ చేశారు. ప్రకృతి ఎంత ఒక్కసారిగా మారిపోయినా కానీ మళ్ళీ సహకరించి ఇంత మంచి ప్రోగ్రాము ఇలా మధ్యలో ఆగిపోకుండా కంప్లీట్ అయిందండి. చాగంటి గారు వెళ్ళిపోయారు. ఇంకా అందరు బయలుదేరిపోయారు. ఇక్కడ అందరు పిక్స్ అయితే దిగుతూ ఉన్నారు. ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇదంతా కూడా భవ్యస్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు నిర్వహించిన ప్రోగ్రాం అండి. ఈరోజు అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. భవ్యస్ కన్స్ట్రక్షన్ వాళ్ళది ఈ అవని అండి. ఇది కొత్త ప్లాట్స్ ఇవన్నీ కూడా. సో ఇందులో అయితే ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించారు. సో చూస్తున్నారు కదండి, ఇంత మంచి ప్రోగ్రామ్ని వెళ్ళి నేను చూసినందుకు ఇంక చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు చూసారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.